దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఈరోజు మనం 3వ అధ్యాయంకు వెళ్తున్నాం. ఇక్కడ శూలమతి మనకు తెలుసు, పరమగీతాల్లో కొన్ని పాత్రధారుల గురించి మీరు తెలుసుకోవాలి. శూలమతి, అలాగే సొలొమోను రాజు. శూలమతిని మిక్కటంగా ప్రేమించి, శూలమతి కూడా ప్రేమించే గొర్రెల కాపరి. శూలమతి యొక్క గురిని మలపడానికి, సొలొమోను తట్టు త్రిప్పడానికి యెరూషలేము కుమార్తెలు ఎప్పుడు కూడా ఆమెను బలవంతం చేస్తారు. సొలొమోను యొక్క వైభవాన్ని చూపుతూ, రాజు నిన్ను కోరుకుంటే నువ్వేంటి గొర్రెల కాపరి తట్టు తిరుగుతున్నావు? ఆయన వైభవాన్ని ఎప్పుడు ప్రదర్శిస్తూ ఉంటారు యెరూషలేము కుమార్తెలు. అందుకే ఆమె అంటే, నన్ను ఇబ్బంది పెట్టకండి, నా మనసంతా గొర్రెల కాపరి మీద ఉంది. రాజు యొక్క వైభవం నన్ను ఆకర్షించడం లేదు, కానీ నా మనసు గొర్రెల కాపరితో ఏకమైపోయింది. అంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, ప్రేమ అనేది దేవుడు ఇచ్చేవారం. ప్రేమను పొందుకోవడానికి నీ స్వాస్థ్యమంతా ఇచ్చినా నీవు తిరస్కారంతో త్రోసివేయబడతావు. యూ కెనాట్ పర్చేజ్ ఇట్ విత్ గోల్డ్, యూ కెనాట్ పర్చేజ్ విత్ యువర్ ప్రాపర్టీ ఆర్ వాట్ ఆల్ యూ హ్యావ్. లవ్ కెనాట్ బి బ్రాట్ లైక్ దట్. అందుకే సొలొమోను వైభవం అంతా ఆమె మరి తెలుసుకున్నా, చూసినా, స్వయంగా ఆమెను రాజగృహానికి సొలొమోను తీసుకువెళ్ళి ప్రదర్శించిన ఆమె మనసులో ఇసుమంతా కూడా మార్పు రాదు. హర్ హోల్ అటెన్షన్ ఈజ్ ఆన్ ద పువర్ షెపర్డ్ బాయ్. వాడు పేదవాడు, ఒక గొర్రెల కాపరి దగ్గర ఏముంటుంది? ఇల్లు వాకిలి కూడా ఉండదు. కానీ ప్రేమ ఎంత గొప్పదండి. పరమగీతాలు 8:7 ఉంది, అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్ప చాలదు, నదీ ప్రవాహములు దాన్ని ముంచివేయజాలదు. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారంతో అతడు త్రోసివేయబడు. అంటే ప్రేమను దోచుకోవడానికి ఎంత ప్రయత్నించినా, లేక ఒక మనస్సును నువ్వు దోచుకోవడానికి ఎంత ప్రయత్నించినా అది వ్యర్థమైపోతుంది. అలాగే విశ్వాసులు ఈ లోకంలో ఉన్నాం. ప్రభు మీద నుండి ఉన్న మనస్సును మళ్ళించడానికి ఈ లోకంలో ఏ శక్తికి కూడా వీలు కాదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. అందుకే పౌలు భక్తుడు అంటాడు, నథింగ్ కెన్ సెపరేట్ మీ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ జీసస్. యేసును నేను ఎంత ప్రేమిస్తున్నానంటే ఈ లోకంలో ఎటువంటిది కూడా, అది మరణమైనను, జీవమైనను, ఎత్తైనను, లోతైనను, ఏది కూడా ప్రభు ప్రేమ నుండి నన్ను మళ్ళించలేదు. అలాంటి నిజమైన ప్రేమ ప్రభు మీద కలిగి ఉండాలని పరమగీతాల ద్వారా మనం నేర్చుకుంటాం. ప్రభు మనల్ని ఎంత ప్రేమించినాడో కూడా నేర్చుకుంటాం. దిస్ ఈజ్ అవర్ గోల్. ఈ పరమగీతాలు ధ్యానించి ఏదో మరి ప్రేమయానంలో పడాలని కాదు. హౌ మచ్ జీసస్ లవ్డ్ యూ అండ్ హౌ మచ్ యూ ఆట్ టు లవ్ జీసస్ బ్యాక్. వాట్ ఈస్ దిస్ స్ట్రాంగ్ స్పిరిచువల్ బాండ్ దట్ వీఆర్ గోయింగ్ టు రెవెల్. అంటే అలాగూ పరమగీతాలు ధ్యానిస్తూ మనము దేవుని వాక్యంలో ఆనందించడానికి ప్రభు చిత్తమైంది. పరమగీతాల 3వ అధ్యాయంలో ఈమె విరహ వేదనతో బాధపడుతుంది. శూలమతి, షీ వాంట్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ హర్ లవర్. తన ప్రేమికునితో సమయం గడపాలని, ప్రేమికుని సన్నిధి కొరకు ఆమె తహతహలాడిపోతుంది. నిద్రలేని రాత్రులు ఆమె. మీరు గమనిస్తే ప్రేమించే ఇద్దరు వ్యక్తులు మీరు ఎప్పుడన్నా స్టడీ చేయండి, వాళ్ళు అంటారు వచ్చి రాత్రంతా నిద్ర లేకుండిందండి. ఎందుకు నిద్రపోలేదంటే వారికి
తలంపులన్నీ కూడా వారు ప్రేమించే ప్రియుని మీద లేక ప్రియురాల మీద ఉంటుంది. దే విల్ నాట్ హ్యావ్ సౌండ్ స్లీప్ బికాజ్ దే థింక్ ఆఫ్ ఈచ్ అదర్. దే వాంట్ ద ప్రెజెన్స్ ఆఫ్ దేర్ బిలవర్డ్. చూడండి, ఇద్దరు ప్రేమించే వ్యక్తులను మీరు విడదీస్తే వాళ్ళ హృదయాలు మీరు తెరిచి చూస్తే ఏముండదు. ప్రియుడు ప్రియురాల మీద గురించి తలంపులు, ప్రియురాలకి ప్రియుని మీద తలంపులు. అలాగే యేసు ప్రభు బిడ్డలకు కూడా అంటే ప్రభు యొక్క మిక్కటమైన ప్రేమ అనుభవించినారు కాబట్టి ఎప్పుడు ప్రభు గురించిన తలంపులే ఉంటాయి. ప్రభువా, నీవు ఎవరి గురించి ఆలోచిస్తున్నావు అంటే నా బిడ్డల గురించిన తలంపులే. అవును, నేను ప్రేమించే వధువు సంఘం గురించి ఉన్న తలంపులే. కాబట్టి అండ్ దే సీక్ ఈచ్ అదర్స్ ప్రెజెన్స్. మీరు ఇంకోటి గమనించండి, ఇఫ్ 2 persons ఆర్ ఇన్ లవ్, దే వాంట్ టు సీ ఈచ్ అదర్, దే వాంట్ టు స్పెండ్ టైమ్ విత్ ఈచ్ అదర్ అండ్ దే వాంట్ టు బి లెట్ అలోన్. అవును, మమ్మల్ని వదిలేయండి, మేమిద్దరం మమ్మల్ని వదిలేయండి అని అంటారు. కొత్తగా వివాహం అన్న జంటను బంధువులందరూ ఏం చేస్తారంటే ఒక విడిది గది పెట్టి వారికి వాళ్ళని వదిలేస్తారు. లెట్ దెమ్ బి అలోన్, లెట్ దెమ్ ఎంజాయ్ దెమ్ సెల్స్, లెట్ దెమ్ టాక్ టు ఈచ్ అదర్, లెట్ దెమ్ ఎంజాయ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఈచ్ అదర్. అలాగే ఆత్మీయ గోళంలో కూడా దేవునితో ఏకమైన వారికి ఈ లోకం చప్పచప్పగా ఉంటుంది. దే వాంట్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ప్రెజెన్స్ ఆఫ్ జీసస్, ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ దేర్ లైఫ్స్. ఇక్కడ పరమగీతంలో 3వ అధ్యాయంలో చూస్తే ఈమె విరహవేదన. ఎందుకంటే ప్రియుడు అప్పుడప్పుడు కనబడతాడు, అప్పుడప్పుడు మాయమవుతాడు, అప్పుడప్పుడు కనబడతాడు, అప్పుడు మాయమవుతాడు. ఎక్కడ పోతున్నాడు? కొన్నిసార్లు కొండల్లో కనబడతాడు, గుట్టల్లో కనబడతాడు, కొన్నిసార్లు అరణ్యంలో ఉంటాడు. అంటే ఇలాంటి విరహం ద్వారా ఆమె హృదయం ఇంకా ఇంకా ప్రియుని మీద ఎక్కువ మక్కువ అయిపోయింది. ఇంగ్లీష్లో ఒక మాట అంటారు, యాబ్సెన్స్ మేక్స్ ద హార్ట్స్ గ్రో ఫాండర్. ఇప్పుడు ఒక వ్యక్తి, మా ప్రేమించే వ్యక్తి కనబడకుంటే ఎక్కడున్నాడు ఆ వ్యక్తి? అరే కనబడడం లేదు అంటే బికాజ్ వీ లవ్ దట్ పర్సన్, వీ సీక్ దట్ పర్సన్. వేర్ దెర్ ఇస్ లవ్ దెర్ ఇస్ సీకింగ్. చూడండి, నువ్వు దేవుని ప్రేమిస్తే నువ్వు దేవుని వెతుకుతావు. ఈరోజు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వు ఎవరిని వెతుకుతున్నావు? దేవుని వెతుకుతున్నావు. ఆ మగ్దలేన మరియ సమాధి తోటకు వెళ్ళి ప్రభువు మీద ఎంత ప్రేమ, ఆమె ఇంత ప్రేమ. 7 దయ్యాలతో బాధపడే ఆ స్త్రీని యేసు ప్రభు బాగు చేసినాడు కాబట్టి కృతజ్ఞత, ప్రేమ, అడ్మిరేషన్. షీ లవ్స్ జీసస్. చనిపోయినాడు, పాతి పెట్టబడినాడైనా కానీ ఆమె 3వ రోజు వెళ్ళింది. పునరుద్ధానుడైన ప్రభువును చూస్తానని కాదు, కానీ ఆ శవ శరీరం దొరికినా పర్వాలేదు, నేను ఆ శవ శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూస్తాను. I will express my love like that. I want to touch his body. I want to pour perfume on his body. అంటే ప్రేమ ఎప్పుడు వెతుకులాడుతుంది. అది సమాధి తోటకు వెళ్తుంది స్త్రీ అని, అది పెందల కడ ఇంకా చీకటిగా ఉందని, అక్కడ ఏమి అపాయం వేచి ఉందని. సమాధి తోటకు పురుషులు కూడా పోరు, మధ్యాహ్నం బొమ్మన్నా భయపడతారు, ఎవరైనా తోడు కావాలంటారు. కానీ ఒక స్త్రీకి ఎంత తెగింపండి. ఎవరైనా నన్ను అడిగితే నేను మంచి జవాబు చెప్తాను. ఎందుకంటే మీరు ఎలా చేస్తున్నారండి ఈ పనులన్నీ? ప్రేమ అండి, ప్రభువు మీద మిక్కటమైన ప్రేమ. హల్లెలూయా. అవును, తెగించి 3 గంటల రాత్రి లేచి ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా, అపాయాలను లెక్క చేయకుండా. అంటే దీని అర్థం ఏంటంటే ప్రేమలో ఎప్పుడైనా వెతుకులాట ఉంటుంది, ప్రేమలో ఎప్పుడు తెగింపు ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దట్ విల్ ఫోర్స్ యూ టు డూ సంథింగ్ వెరీ ఇంపాసిబుల్. ఇలాగూ శూలమతి రాత్రివేళ పరుండి, పరమగీతాలు 3వ అధ్యాయం తీయండి. రాత్రివేళ పరుండి నేను నా ప్రాణప్రియుని వెతికి తిని, పదే పదే ప్రతి వరుసలో వెతికి తిని. రాత్రివేళ పండుకుంటే మీకు నిద్ర రావడం లేదు. ప్రియుని గురించిన తలంపులు. రాత్రివేళ నా ప్రాణప్రియుని వెతికినను అతడు నాకు కనబడక ఉండేను. నాకు అనిపించింది, ఈమె రాత్రివేళ ఎలా వెతికింది? రాత్రివేళ స్త్రీలు బయటకు వెళ్తారా? చాలా భయపడతారు కదా. ఇవి రాత్రివేళ వెతకడం ఏంటి? నాకు అనిపిస్తుంది ఈమెకు నిద్ర పట్టకుండా ఒక్కసారి నిద్రలో జారుకున్నప్పుడు అన్ని కలలు ప్రియుని గురించే కలలు. అందుకే కొందరు అంటారు కదా, దేవుడు నాకు దర్శనంలో మాట్లాడినాడు, నాకు ఈ దర్శనం చూపెట్టినాడు. పండుకున్నా తన ప్రియుడే, కళ్ళు తెరిచినా ప్రియుడే అంటారు కొందరు. కళ్ళు తెరిస్తే నువ్వే, కళ్ళు మూస్తే నువ్వే. అంటే ప్రేమ అన్నమాట. ప్రేమ అలాగూ మరణమంతా బలవంతమైంది, ప్రాణానికంటే విలువైంది. అందుకే ఈమె రాత్రివేళ కూడా కలలు కంటుంది. ఆయన ఎక్కడో వెళ్ళిపోయినట్టు, ఈమె వెతుకులాడినట్టు. అంటే షీఈస్ టోటలీ ఇమ్మర్స్డ్ ఇన్ ద థాట్స్ ఆఫ్ హర్ లవర్. ఇక్కడ నేను ఇప్పుడే లేచెదను, పట్టణం వెంబడిపోయి వెతుకుతును, సంత వీధుల్లోనూ రాజవీధుల్లోనూ తిరుగుదును, నా ప్రాణప్రియుని వెతుకుతును అని నేను అనుకుంటేను.
ఆమె అనుకుంటుందట, ఎంత రాత్రి అయినా పర్వాలేదు, ఎంత మధ్యరాత్రి అయినా పర్వాలేదు. సాధారణంగా స్త్రీలు 9 దాటితే నడి వీధుల్లో నడవడానికి భయపడతారు. ఇంత ప్రేమకు కారణం ఎరగనైతిని నా ప్రభువా. ఇంత ప్రేమ ఏంటి? దేనికి భయపడకుండా. అందుకే యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు 1 యోహాను పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, ప్రేమలో భయం ఉండదు, పరిపూర్ణమైన ప్రేమ భయమును పారద్రోలుతుంది. ఈమె షీఈ్ రెడీ టు గెట్ అవుట్ ఇన్ టు ద నైట్ అండ్ సీక్ హర్ లవర్. వెళ్ళిపోతాను నేను బయటికి, నేను సంత వీధుల్లో వెతుకుతాను, నేను నడి వీధుల్లో వెళ్తాను, రాజవీధుల్లో తిరుగుతాను. ఎవరి కొరకు వెతుకులాట? చెప్పండి, ఎవరి కొరకు వెతుకులాట? తన ప్రియను కొరకు వెతుకుతూ ఉంది. సీకింగ్ హర్ లవర్. నా ప్రాణప్రియుడు నాకు కనబడాలి. ఆయన ఎక్కడికి వెళ్ళినాడు? ఇలాగే వెతుకుతాడు విశ్వాసి కూడా. నేను అనుకుంటే నా ప్రాణప్రియుని వెతుకుతున్నాని అనుకుంటుని, నేను వెతికినను అతడు కనబడలేదు. వెతుకుటా అని ప్రతి వరుసలో మీరు చూస్తారు. 3వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, వెతికినను కనబడలేదు. 2వ వచనం, పట్టణం వెంబడిపోయి వెతుకుదును, సంత వీధుల్లో రాజవీధుల్లో తిరుగుదును, నా ప్రాణప్రియుని వెతుకుదును, నేను వెతికినను అతడు కనబడలేదు. వెతుకులాట. విశ్వాసి కూడా అంతే. యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత, రక్షణ మార్గంలో వచ్చిన తర్వాత నిరంతరము దేవుని గురించిన తలంపులే. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం 7 సంఘాలకు ఆత్మదేవుడు రాసిన సందేశం. ఒక సంఘానికి రాస్తాడు, నీకు మొదటున్న ప్రేమను నీవేం చేసినావు? కోల్పోయినావు. మొదట నన్ను ఎంత వెతికినావు? కొందరైతే మొదటున్న ప్రేమను కోల్పోతారు. దినములు గడిచిన కొలది. మొదట ఎంత ప్రేమతో పిలుచుకుంటారు కదా, దాని తర్వాత అది ఇది అని పిలుస్తారు. దాని తర్వాత కుక్క నక్క అని పిలుస్తారు. అబ్బా, పిల్లిని పట్టుకొని తిడతారు. అసలు తిట్టేది ఎవరిని? భార్యనో భర్తను. అంటే ఇలాంటి ప్రేమ కాదు. మనం స్వచ్ఛమైన ప్రేమను కోరుకుంటే దేవుడు ఇస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో ప్రేమను నింపుతాడంట. దేవుని స్తోత్రం. గాడ్ విల్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్. యూ షుడ్ ఆస్క్ హిమ్. దట్ ఈస్ ద ఫ్యూయల్ దట్ మేక్స్ యూ గో ఫార్వర్డ్. లవ్ ఈజ్ ద ఫ్యూయల్. ఇట్స్ ద గ్రేటెస్ట్ పవర్ ఇన్ ద యూనివర్స్. లేనప్పుడు అడగాలి. నేను సంఘంలో ఎప్పుడు చెప్తాను, పెట్రోల్ అయిపోయింది కార్లో అంటే పోతావు ఫిల్లింగ్ స్టేషన్లో ఫిల్ చేసుకుంటావు కదా, లేకుంటే బండి నడవదు. ఒక పరిచర్యలో ప్రేమ కావాలి, కుటుంబంలో ప్రేమ కావాలి, ఇతరులను ప్రభు తట్టు మళ్ళించాలంటే ప్రేమ కావాలి. కాబట్టి ఈమె ప్రేమతో నింపబడింది ప్రియుని గురించి. అందుకే తెగిస్తుంది అన్నమాట. నేను వీధిలో వెళ్తాను, రాజవీధిలో వెళ్తాను, చీకట్లో వెళ్తాను, మధ్యరాత్రి అంటే నేను భయపడను. ఐ వాంట్ టు సీక్ హిమ్. విశ్వాసి కూడా అలాగే వెతుకుతాడు. ఎలా వెతకాలి విశ్వాసి? తన ప్రియుడైన యేసు ప్రభువు ప్రార్థనలో వెతుకుతారు. సమస్య వచ్చినప్పుడు నా ప్రియుడు కావాలి. 1 కీర్తనలో దివారాత్రులు నేను దేవుని వాక్యాన్ని ఏం చేస్తాను? అది వెతుకులాంట. ఇట్స్ సీకింగ్. అవును, దివారాత్రులు దేవుని మాటలు వెతుకుతున్నావు. ఐ వాంట్ హియర్ మై లవర్స్ వర్డ్స్. నా ప్రియుడు నాతో మాట్లాడాలి. ఆ మాటలు లేకుంటే నాకు జీవం లేదు. జీవపు మాటలు, నన్ను బ్రతికించే దేవుని మాటలు నాకు కావాలి. అందుకే దివారాత్రాలు ఆయన గురించి స్మరిస్తాను, ఆయన మాటలు నెమరు వేస్తాను. ఆ మాటలు నాకు చాలా శక్తి కలదు. దివారాత్రులు దేవుని వాక్యం ధ్యానించేవాడు నీటి కాలంలో ఊర నాటబడిన వాడే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. కాబట్టి దేవుని వాక్యం ధ్యానించడం విశ్వాసి వెతుకులాడుతున్నాడు అన్నమాట. ఇది ఆ వాక్యం ఎక్కడుంది, ఆ వాక్యం ఎక్కడుంది అని అంటారు కదా. ఇట్లా వెతుకుతూ ఉంటారు, ఇటు వెతుకుతుంటారు. ఎందుకంటే వాక్యం వారికి శక్తినిస్తుంది, వాక్యం వారిని నడిపిస్తుంది, వాక్యం వారిని సంరక్షిస్తుంది, వాక్యం వారిని ఆదరిస్తుంది, వాక్యమే వారిని స్వస్థపరుస్తుంది, వాక్యము వారిని ఆత్మతో నింపేస్తుంది. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ స్త్రీ వెతుకుతూ ఉంది. ఎక్కడున్నాడు నా ప్రాణప్రియుడు? నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళినాడు? ఐ వాంట్ హిస్ ప్రెజెన్స్. చూడండి, దేవుని సన్నిధికి విశ్వాసి తహతహలాడుతుంటాడు. ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తావో, యూ వాంట్ టు గో టు ద హౌస్ ఆఫ్ గాడ్ టు మీట్ ద బిలీవర్స్. ప్రభు ఎక్కడున్నాడు? మందిరంలో నేను వెళ్ళాలి, తోటి విశ్వాసుల మధ్యలో నేను ఉండాలి, దేవుడు మాట్లాడే మాటలు నేను వినాలి, పాటలు పాడాలి, నా ప్రియుని నేనేం చేయాలి? పొగడాలి. ఆరాధన అంటే ఏంటి? మనసు లేకుండా ఏదో ఎగిరి నాట్యమాడి మనస్సు ఉండాలి ఆరాధనలో. అందుకే నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. హల్లెలూయా. నాటకాలు కావు, ఏదో అలాగూ ఇలాగూ చెప్పి ఊగి, అది కాదు. నీకు ఊగాలంటే ఊగు. పరిశుద్ధాత్మతో నింపబడితే కొన్నిసార్లు నీ శరీరం తట్టుకోలేకుండా అటు ఇటు ఊగిపోతావేమో, కానీ
నాటకాలు బూటకాలు కాదు, స్వచ్ఛమైన ప్రియుని మీద ఉన్న ప్రేమతో నువ్వు ఆత్మతో సత్యంతో ఆ తన్మయత్వంలో నీవు ఆరాధించాలి. అట్టి ఆరాధన దేవునికి అంగీకారం. చూడండి, పరమగీతాల్లో ఆ ప్రియుని ఎంతగానో పొగుడుతుందా, నా ప్రియుడు ఇలాంటివాడు, నా ప్రియుడు అలాంటివాడు. ప్రియుడు కూడా ప్రియురాలని పొగుడుతుంది. ఒక అధ్యాయం అంతా మనం చూసాం, ప్రియురాలు ప్రియుని ప్రశంసిస్తుంది, ప్రియుడు ప్రియురాలను ప్రశంసిస్తున్నాడు. ది లవ్ సో మచ్ ఈచ్ అదర్ దట్ దే కీప్ ఆన్ ప్రైజింగ్ ఈచ్ అదర్. కాబట్టి ఇక్కడ కూడా నేను వెతుకుతాను, నేను పట్టణం అంతా వెతుకుతాను, సంత వీధుల్లో వెతుకుతాను, రాజవీధులకు వెళ్తాను, రాత్రి అయినా నాకు భయం లేదు, ఎంత వెతికినా ఏంటి కనబడడం లేదు అని మళ్ళీ ఆమె తను తాను ప్రశ్నించుకుంటుంది. 3వ వచనం చూడండి, పట్టణమందు సంచరించు కావలివారు నాకు ఎదురుపడగా మీరు నా ప్రాణప్రియుని చూచితిరా అని నేను అడిగితేనే. వాచ్మెన్ ఉంటారు కదా, వాచ్మెన్ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ఫ్లాట్స్ లేక బిల్డింగ్స్ అక్కడ వీధుల్లో ఉండే గృహాలన్నీ కాపాడి నెలకింత డబ్బులు అడుక్కుంటారు. మా వీధుల్లో కూడా వాచ్మెన్ ఉన్నాడు. 8 గంటలకు ఒక విజిల్ వేస్తూ ఉంటాడు, అంటే ఉన్నాను నేను అన్నమాట. తర్వాత వాచ్మెన్ విజిల్ ఏమి వినబడదు, ఎందుకంటే మనమంతా నిద్రలో జారుకున్నప్పుడు అతను హీ విల్ హ్యావ్ ఎ నైస్ స్లీప్. మళ్ళీ ఉదయం 3 గంటలకు 4 గంటలకు విజిల్ వేస్తాడు, నేను ఉన్నాను అంటే. నాకు అప్పుడు అనిపించింది, నువ్వేం కాపలివయ్యా, నా కావలివాడు నా ప్రాణప్రియుడైతే నిద్రపోడు కునుకడు, నా మీదనే దృష్టి పెట్టుకొని ఉంటాడు. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడట, నిద్రపోడంట, అంత ప్రాణప్రియుడు. కాబట్టి ఈమె కావలి వారిని ఎదురుపడడానికి అడుగుతుందన్నమాట. మీరు చూసారా, నా ప్రాణప్రియుని చూసారా అన్నప్పుడు, కాయువారు అన్నప్పుడు మనకు ఆత్మలను కాపాడేవారు, కాయువారు, సంఘానికి అధ్యక్షులుగా ఉండేవారు, కాపర్లు, వారు కూడా మన ఆత్మలను ఏం చేస్తున్నారు, కాస్తూ ఉన్నారు. కానీ దే కుడెంట్ హెల్ప్ హర్. ఇప్పుడు నేటి పరిస్థితి చూసినా అంతే, కాపరి దగ్గరికి వెళ్తే వారికి సహాయం అందడం లేదు. అంటే ప్రతి కాపరి, ప్రతి కావలివాడు చాలా ఎక్స్ట్రీమ్లీ బిజీ అయిపోయినాడు. ఆ మందను కాయడానికి మరి సరైన సమయం లేదు. 100 గొర్రెలు అయితే కాస్తాడు, కానీ లక్షల్లో గొర్రెలు ఉంటే ఏం చేస్తాడు? కానీ అది బైబిల్ నియమమా అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు. చిన్న మంద నీవు భయపడొద్దు అన్నాడు అంటే ఆ చిన్న మందకు ఒక కాపరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కావలి వారు ఎదురైనారు, కానీ వారు ఏం సహాయం చేయలేదాను. అయితే మీకు వెతుకుతుంది తిరుగుతుంది భయం లేక. 4వ వచనం, కావలి వారిని విడిచి కొంత దూరపోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను. హల్లెలూయా. ఐ కుడ్ ఫైండ్ మై లవర్. వెతుకుడి మీకు దొరుకుతాడు. హల్లెలూయా. ఒకరోజు మా ఇంట్లో సహాయం చేసే అమ్మాయి అన్నది, అమ్మ ఎంత వెతికినా నాకు ఆ వస్తువు దొరకడం లేదా. నేనన్నా వెతికితే దేవుడే దొరుకుతాడు, నీకెందుకు దొరకడా వస్తువు? వెతికితే దేవుడే దొరుకుతాడని వాక్యంలో ఉంది, సరిగ్గా వెతుకుమన్నాను. అంటే ఈమె వెతికింది, ప్రాణప్రియుడు ఆమెకు దొరికినాడు. అంటే ప్రాణప్రియునికి కూడా తెలుసు ఈమె ఆయన వెతుకుతుందని. 2 హృదయాలు ఏకమవుతున్నప్పుడు దాన్ని టెలిపతి అంటారు ఇంగ్లీష్లో. టెలిపతి అంటే అది ఎంత పెద్ద మర్మం. అది ఒకరి హృదయంలో ఏం జరుగుతుందో ఆ వ్యక్తి, ప్రేమించే వ్యక్తికి మొత్తం తెలిసిపోతుంది. అంటే మన హృదయంలో ఏవేవి ఆలోచనలు కలుగుతుందో అది మన ప్రాణప్రియుడైన ప్రభువుకు ముందే తెలుసు. దేవుని స్తోత్రం. నువ్వు ఏదైతే ఆశ కలిగి ఉన్నావో ఆ ఆశను నెరవేరుస్తాడు. అందుకే వాక్యంలో ఉంది, ఆశగల ప్రాణాన్ని ఏం చేస్తాడట, తృప్తిపరుస్తాడు. ఈ ప్రాణప్రియుని వెతుకుతుంది, నాకు కనబడాలి, ఐ వాంట్ టు సీ మై లవర్. ఎక్కడున్నాడు? సంత వీధుల్లో ఉన్నాడా, రాజవీధుల్లో ఉన్నాడా, మార్గంలో ఉన్నాడా, అన్నీ వెతుకుతూ కావలి వారిని ప్రశ్నిస్తూ ఆమె మరి ఇంకా ముందుకు వెళుతుంది. అప్పుడు ప్రాణప్రియుడు కనబడుతున్నాడు. నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడాను. నాకు అనిపిస్తుంది ప్రాణప్రియుడు కూడా ఈమెను వెతుక్కుంటూ వస్తున్నాడని. ప్రాణప్రియుడు కనబడగానే ఈమె వదిలి పెట్టగా నేను అతన్ని పట్టుకుంటేని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా దొరికినాడంటే నేను ఇంక వదిలిపెట్టాను. రక్షణ మార్గంలో వచ్చిన తర్వాత ప్రభు ప్రేమ చాలా అనుభవించి దాని తర్వాత రోజులు గడుతున్న కొలది పరిస్థితులు తారుమారవుతుంది, కష్టాలు ఎదుర్కొంటున్నావు, బాధలు ఎదుర్కొంటున్నావు. అప్పుడు ప్రభు మీద ఉన్న ప్రేమ నీకు ఎక్కువ అయిపోవాలి కానీ తక్కువ ఎప్పుడు కూడా కాకూడదు. నీ హృదయంలో ప్రభు మీద ఉన్న ప్రేమ మండుతూ ఉండాలి. కానీ పరిస్థితుల ప్రభావం ద్వారా
సమస్యలు ఎక్కువైనప్పుడు ప్రభు మీద ఉన్న ప్రేమ చల్లారిపోతుంది కొందరు విశ్వాసులకు. పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అంటాడు సువార్తల్లో, అంత్యకాలం మందు అనేకుల ప్రేమ ఏమైతుంది, చల్లారిపోవద్దు ప్రేమ. ఈమె ప్రేమ చాలా ఎక్కువ కలిగి ఉంది కాబట్టి మళ్ళీ ఎక్కడ వెళ్ళిపోతాడు నా ప్రాణప్రియుడు అని చెప్పి దొరకగానే గట్టిగా వదిలిపెట్టకుండా ఆమె అతన్ని పట్టుకుందని వాక్యంలో పరమగీత 3:4 చూస్తున్నాం. నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడాను, వదిలిపెట్టక నేను అతన్ని పట్టుకుంటాను. అది చాలా గొప్ప కార్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యాకోబు కూడా ఒక రాత్రంతా పెనుగులాడుతున్నాడు, నువ్వు నన్ను దీవించే వరకు నేను నిన్ను వదిలిపెట్టను. ఐ విల్ నాట్ లీవ్ యూ అంటిల్ యూ బ్లెస్ మీ. హల్లెలూయా. కొన్నిసార్లు మనము మన కుటుంబంలో కొంతమంది రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏదో అడగనట్టు వదిలిపెట్టకూడదు. ప్రార్థన, ఉపవాసం, ప్రభువునందు విశ్వాసం, దేవుని వాగ్దానాలను స్మరిస్తూ, ప్రభువా ఐ హ్యావ్ టు సీ ద సాల్వేషన్ ఆఫ్ మై ఫ్యామిలీ. నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడాలి. ఆ పెనుగులాటనే కదా మన ఉపవాసం ఉండి ప్రాణప్రియుని పట్టుకొని నేను వదిలిపెట్టాను నిన్ను, నా కుటుంబంలో ఉన్న వారు ఎవ్వరు కూడా నరకపాలు కాకూడదు, నేను నీ సన్నిధిలో ఉన్నప్పుడు నేను కుటుంబంతో నేను నీ సన్నిధిలో నేను కనబడాలి, అంతవరకు నేను నిన్ను వదిలిపెట్టేది లేదు. ఒక వాగ్దానం ఉన్నది. అపోస్తలుల కార్యం 16:31 ప్రభు నందు నువ్వు విశ్వాసం ఉంచితే నీవును నీ ఇంటి వారందరూ కూడా రక్షింపబడతారు. హల్లెలూయా. వెన్ యూ బిలీవ్ జీసస్, బికాజ్ హీ ఈజ్ సో ట్రస్ట్ వర్తీ, హీ ఈజ్ సో ఫెయిత్ఫుల్. కొన్నిసార్లు మోటు పిల్లల కొరకు మీరు ప్రార్థన చేస్తారు, మారు మనసు వీళ్ళు పొందరని అనుకుంటారు, వీళ్ళు ఎప్పుడు ఈ లోకాశలు వదిలిపెట్టి దేవుని మార్గంలో వస్తారు అని నువ్వు వేచి ఉంటావు. నువ్వు వెతుకుతున్నావు ప్రభువును. ఉపవాసం అంటే వెతకడమే కదా, ప్రార్థన అంటే వెతకడమే కదా, వాక్య ధ్యానం అంటే వెతకడమే కదా, దేవునితో ఏకాంత సమయం ప్రభువును వెతకడం కాదా. ఇలాంటి ఉదయకాల కూడికల్లో నీ నిద్రను త్యాగం చేసి, ఈమె కూడా నిద్రపోలేదు. పరమగీతంలో శూలమతి కూడా షీ సాక్రిఫైస్డ్ హర్ స్లీప్. మనం వెతుకుతూ ఈరోజు నా ప్రాణప్రియుడు ఏం మాట్లాడతాడు, వాట్ ఈస్ మై లవర్ గోయింగ్ టు స్పీక్ టు మీ, అదనమాట మన వెతుకులాడు. కనుక పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు శూలమతి ఆమె తన ప్రాణప్రియుని వెతుకుతుంది. సొలొమోను తన వైభవాన్ని ఆమెకు కనపరుచుతున్నాడు. మిగిలిన వరుసల్లో హీస్ షోయింగ్ ఆల్ హిస్ పంప్ అండ్ లగ్జరీ, హిస్ రిచెస్. ఎంత గొప్పవాడని ప్రదర్శించిన ఆమె హృదయాన్ని మాత్రం అతడు దోచుకోవడానికి వీలు కాలేదు. అంటే లవ్ కంపెల్స్ us టు సీక్ ద వన్ వీ లవ్. మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో వారిని వెతకడానికి మనం ఎప్పుడు తహతహలాడుతూ ఉంటాం. ప్రాణప్రియుడైన ప్రభువును వెతకడానికి విశ్వాసి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తే లూకా సువార్త 15వ అధ్యాయంలో అక్కడ కూడా ఒక వెతుకులాట. ఈమె ప్రాణప్రియుని వెతికినట్టు చూడండి, యేసు ప్రభువు 3 ఉపమానాలు చెప్తాడు. ఒక కాపరికి 100 గొర్రెలు ఉంటే ఒక్క గొర్రె తప్పిపోయిందండి. కాపరి 99 ఉందిలే, ఒకటి పోతే పోని అని అనుకోలేదు, 99 వదిలిపెట్టి ఆ తప్పిపోయిన గొర్రె కొరకు ఏం చేస్తున్నాడు, వెతుకుతూ ఉన్నాడు. దొరికినప్పుడు ఎంతో సంతోషం. మారు మనసు పొందిన 99 నీతిమంతుల కంటే మారు మనసు లేని ఒక్కడు ప్రభు తట్టు తిరిగితే అంత సంతోషం పరలోకంలో ఉంటుంది అని రాస్తూ ఉన్నారు ఉపమానంలో. మరి 2వ ఉపమానం చెప్తున్నాడు. ఒక స్త్రీకి 10 వెండి నాణెములు, ఒకటి పోగొట్టుకుంది. ఆ వెండి నాణ్యాల్లో ఒకటి పోతే పోని అనుకోలేదు. ఆమె ఆ ఒక్కటి పోగొట్టుకున్న ఒక్క నాణ్యం కొరకు ఆమె ఇల్లంతా ఊడ్చి సదిరి ఎక్కడుంది వెతుకుతుంది. దొరికినప్పుడు చాలా సంతోషం. తన ఇరుగు పొరుగు వారిని పిలిచి ఆమె సంతోషాన్ని పంచుకుంటుంది. అలాగే తప్పిపోయిన కుమారుడు తిరిగి రావాలని ఎంత ఆశతో తండ్రి వేచి ఉంటున్నాడు. తిరిగి వచ్చినప్పుడు ఎంత సంతోషం. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీరు ప్రభువును వెతుకుతున్నారు. నేనైతే ప్రభువును వెతకకుండా నన్ను వెతికి పట్టుకున్నాడు. అది ఇంకో ప్రేమ. మరి నాకు ఒక తపన ఉండేది. నేను ఒక పెద్ద కాపరి కుటుంబంలో పుట్టినాను, పాస్టర్స్ హౌస్. మరి ఆయన చాలా గొప్ప దైవజనుడు, అమ్మ గొప్ప అభిషక్తురాలు. చిన్నతనం నుండి భక్తి నూరిపోసినారు. అదేమి నాకు సోకలేదు. ఏదో ఉంటుంది, వెతకాలి, పుస్తకాలు వెతకాలి. దెర్ వాజ్ ఎ వాయిడ్ ఇన్ మై హార్ట్.
నా హృదయంలో ఒక ఖాళీ, అది దేని ద్వారా నింపబడుతుంది? నేను వివేకానంద రాసిన పుస్తకాలు, పరమహంస రాసిన పుస్తకాలు, ఖురాన్ కూడా తెచ్చి ఇంగ్లీష్లో తెచ్చుకొని చదివినాను. నేను ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టినందుకు నేను క్రైస్తవ మార్గంలో రావాలా? మా నాన్నగారు సంఘ కాపరి, ఆయన ఒక దేవజనుడు కాబట్టి నేను ఈ మార్గంలో రావాలా? నేను వెతకాలి. ఐ హావ్ టు సీక్ ట్రూత్. సత్య మార్గం ఏంటో నేను వెతుకుతానని ఎన్నో పుస్తకాలు. కాలేజీకి మా అమ్మ మరి ఎంత భద్రంగా పంపేదంటే, ఇంటిలో రిక్షా ఎక్కాలి, మంచిగా 2 జడలేసి చక్కగా తయారు చేసి ఒక బొమ్మలాగా తయారు చేసేది. తర్వాత నేను రిక్షా ఎక్కాలి, ఎక్కిన తర్వాత మళ్ళీ ఎక్కడ నేను జారిపోతానని కాలేజీలో దిగాలి. మళ్ళీ 4 గంటలకు రిక్షా వస్తుంది, కాలేజీలో రిక్షా ఎక్కాలి, మళ్ళీ ఇంటి దగ్గర దిగాలి. కానీ నాకేమో ఇలాంటి కట్టుదిట్టాలు ఇష్టం లేదు. ఐ వాంట్ టు సీక్ ద ట్రూత్. అసలు ఏంటి సత్యం? వీళ్ళు ఎందుకు ఇంత నన్ను బంధకాల్లో పెడుతున్నారు అంటే, మై హార్ట్ వాజ్ యర్నింగ్ టు ఫైండ్ ట్రూత్. తల్లిదండ్రులు నా కొరకు ప్రార్థన చేసినారు. ఈమె నేత్రాలను నువ్వేం చేయాలి? తెరవాలి. దేవుని స్తోత్రం. ఆ కన్నీటి ప్రార్థన ద్వారా నా వెతుకులాట ఎప్పుడైతే ప్రభువును నేను సొంత రక్షకునిగా స్వీకరించినానో, మై సర్చింగ్ ఫర్ ట్రూత్ ఎండెడ్. దేవుని స్తోత్రం. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ ఎండెడ్. అవును, ఇక ప్రభు నాకు లభించిన తర్వాత నాకు ఇంకా ఈ వెతుకులాటనే లేదు. ఎందుకంటే నాకు ఎవరు దొరికినారు? ప్రభువు దొరికినాడు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేద్దాం. ప్రభు అని పరిశుద్ధ నామమునకు స్తోత్రం తండ్రి. పరమగీతాల నుండి 3వ అధ్యాయము 4 వచనాలు మేము ధ్యానించినాం. ప్రియురాలు ప్రియుని మీద ఎంత ప్రేమ, ఎంత ఆకర్షణ. ప్రియుని కొరకు ఆమె రాత్రనక పగలనక ఆమె ఎప్పుడు వెతుకులాటలోనే ఉంది. రాత్రి ఆమెకు నిద్ర పట్టడం లేదు. సంత వీధుల్లోకి వెళ్తుంది, నా ప్రాణప్రియుడు ఎక్కడున్నాడు? నడివీధుల్లోకి వెళ్తుంది, రాజమార్గంలో వెళ్తుంది. నా ప్రాణప్రియుని మీరు కనుగొన్నారా? చూచారా నా ప్రాణప్రియుని? నా ప్రాణప్రియుడు లేకుంటే నేను బ్రతకలేను. నా సర్వస్వం, నా సమస్తం, నా ధ్యాస, నా ఆకర్షణ అంతా నా ప్రాణప్రియుడే. సొలొమోను తన వైభవాన్ని చూపిన, రాజగృహానికి తీసుకొని వెళ్ళిన, రాజభోగాలను చూపి ఆమెను ఆకట్టుకున్న, ఏది కూడా ఆమెను ఆకర్షించలేదు. నా ప్రాణప్రియుడు ఉంటే నాకు చాలు. గొర్రెల కాపరి మీద ఉన్న మనస్సును త్రిప్పడానికి సొలొమోను యొక్క స్వాస్థ్యమంతా కూడా కనపరిచిన ఈ లోకం మిరుమిట్లు గొలిపే లోకం మమ్మల్ని ఎంతో ఆకర్షిస్తుంది. ఆయన ప్రభు మీద ఉన్న ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ. అట్టి ప్రేమకు మేము లొంగిపోయినాం. ఏది కూడా నీ ప్రేమ నుండి మమ్మను ఎడబాపనేరదు అని పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు. అవును, ఏది కూడా ఎట్టి బాధైన, మరణమైన, జీవమైన, హింసలైన, ఉపద్రవులైన, అయినా కరువైనా, ఎట్టిదైనా మమ్మను నీ ప్రేమ నుండి ఎడబాపదని. మా కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ, మమ్మను విలువ పెట్టిన కొనుక్కున్నావు, నీ రక్తము క్రయధనంగా ఇచ్చినావు. మేము పాపులము, అయోగ్యులము, దౌర్భాగ్య స్థితి నుండి మమ్మల్ని విడిపించి ఆయన పరిశుద్ధ జనంగా, విలువైన దేవుని ప్రజలుగా, యాజకత్వం అనుగ్రహించినావు. వందనాలు. విలువైన సొత్తుగా మార్చుకున్నందుకు నీకు స్తోత్రం. అంధకారం నుండి మమ్మను వెలుగులోకి నడిపించి నీ గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం రాజులైన యాజక సమూహంగా ఏర్పరచబడిన వంశముగా నీ సొత్తైన ప్రజలుగా మార్చుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ ప్రేమను గురించి ఎంత ధ్యానించినా, ఎంత వివరించినా తక్కువే తండ్రి. మా నాలుక చాలదు తండ్రి. నీకు స్తోత్రం. పరమగీతాల నుండి అతి శ్రేష్టమైన, స్వచ్ఛమైన, పవిత్రమైన నీ ప్రేమను మేము అర్థం చేసుకోవడానికి మాకు శక్తి మీరు దయచేయండి. వరుడైన ప్రభు వధువు సంఘాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఇంకా ఈ దినాల్లో మాతో మాట్లాడాలని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు.
వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ